ఆదియందు భూమి ఆకాశములను సృజించెను. భూమి శూన్యముగా యుండెను. అగాధ జలములపై చీకటి కమ్మియుండెను. జలములపై దేవుని ఆత్మ అల్లాడుచుండెను. వెలుగు కమ్మని దేవుడు పలకగా వెలుగు కలిగెను. విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను వేరుపరచెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఈ గోళమును ఒక గోళాకారముగా చేసి నీళ్లతో నిండియున్న ఈ గోళము నీళ్లలో నుండి నీళ్ల వలనను సేకరించబడిన ఈ భూమి దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని, జలరాశికి సముద్రమని పేరు పెట్టెను.